హలో, అందరికీ నమస్కారం అండి. ఈరోజు పరమేశ్వరుడి పంచభూత లింగాలు వాటి గురించి వివరంగా చెప్తాను, వినండి. పంచభూత లింగాలు అంటే శివుడు పంచభూతాలైన భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం ఈ రూపంలో వెలసిన 5 ప్రముఖ దక్షిణ భారత క్షేత్రాలు. ఇవి ప్రధానంగా 4 తమిళనాడులో, 1 ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. మొదటిది పృథ్వీలింగం అంటే భూమి, ఏకాంబరేశ్వర దేవాలయం అంటారు దీన్ని. ఇది కంచిలో ఉంది, అంటే తమిళనాడు. ఇక్కడ పార్వతీదేవి మట్టితో శివలింగాన్ని ప్రతిష్ఠించిన ప్లేసు. 2 జలలింగం, జంబుకేశ్వర స్వామి ఆలయం. ఇది తిరువనైకావలని తమిళనాడులోనే ఉంది. లింగం కింద ఎప్పుడు నీటి ఓట ఉంటుంది. 3 అగ్నిలింగం, తిరువన్నామలైలో ఉంది. ఇక్కడ శివుడు జ్యోతి రూపంలో మనకు దర్శనమిస్తాడు. 4 వాయులింగం, కాళహస్తీశ్వరంలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో. గర్భగుడిలో దీపం గాలి లేకపోయినా సరే కదులుతూ ఉంటుంది. 5 ఆకాశలింగం, నటరాజ దేవాలయం. ఇది చిదంబరంలో ఉంది. ఇక్కడ నిరాకార రూపాన్ని, అంటే దేవుడు కనపడ్డు, ఏమీ కనపడదు. ఆకాశలింగం కాబట్టి ఏమీ కనపడ్డు, అలా ఉంటుంది. మనం ఈ క్షేత్రాలను దర్శించడం వల్ల అన్ని పాపాలు పోతాయి, జాతకంలోని గ్రహదోషాలు మొత్తం పోతాయండి. వీటి గురించి వివరంగా మళ్ళీ చెప్తాను, వినండి. ఒక్కొక్క లింగం గురించి. పృథ్వీలింగం అంటే మట్టితో చేశారు. ఇది కంచిలో ఉంటుంది. ఈ లింగాన్ని ఏకాంబరేశ్వర స్వామి అంటారు. పార్వతీదేవిచే ప్రతిష్ఠించబడిన లింగం. ఇక్కడ ఉన్న అమ్మవారి పేరు కామాక్షిదేవి. ఈవిడ అష్టాదశ పీఠాల్లో కూడా ఒకటి. 2 ఆకాశలింగం. ఇది తమిళనాడులోని చిదంబర క్షేత్రంలో ఉంది. ఆకాశలింగం దర్శనం కనపడదు, రహస్యం, శూన్యంగా ఉంటుంది, లింగ దర్శనం ఉండదు. అందుకనే చిదంబర రహస్యం అన్నారన్నమాట. ఈ క్షేత్రంలో నటరాజస్వామి, శివకామసుందరి అనే అమ్మవాళ్ళు ఉంటారు. 3 జలలింగం. ఈ లింగం కింద ఎప్పుడు నీరు ఊట ఉండటం వల్ల జలలింగం అంటారు. తమిళనాడులో తిరుచిరాపల్లికి సమీపంలో జంబుకేశ్వర క్షేత్రంలో ఉంది. ఈ స్వామి పేరు జంబుకేశ్వరుడు, అమ్మవారి పేరు అఖిలాండేశ్వరి. బ్రహ్మహత్యా పాతక నివారణ కోసం పరమేశ్వరుడు జంబూక వృక్షం కింద తపస్సు చేసినందున శివుడికి జంబుకేశ్వరుడు అని పేరు వచ్చింది. 4 అగ్నిలింగం, తేజోలింగం అంటారు దీన్ని. తమిళనాడులోని అరుణాచలంలో తిరువన్నామలై క్షేత్రంలో తేజోలింగ రూపంలో ఉంది. ఈ అరుణాచల శిఖరాగ్రంపై అగ్ని శిఖ ఒకటి ఆవిర్భవించి తేజోలింగ రూపంలో ఉన్నాడు ఆయన శివుడు. ఈయన పేరే అరుణాచలేశ్వరుడు, అమ్మవారి పేరు అరుణాచలేశ్వరి. 5 వాయులింగం. ఇది మన ఆంధ్రప్రదేశ్లో కాళహస్తీశ్వర స్వామి ఆలయంలోని ఉన్న లింగం, వాయులింగం. ఈయన పేరు కాళహస్తీశ్వరుడు, అమ్మవారి పేరు జ్ఞాన ప్రసూనాంబ. సాలెపురుగు, పాము, ఏనుగులు ముగ్గురికి కూడా 3కి కూడా మోక్షం ప్రసాదించిన క్షేత్రం ఇది. ఈ పంచభూత లింగాలుగా ప్రసిద్ధి చెంది. కాబట్టి మీరు ఈ 5ట్లో ఎన్ని లింగాలు చూశారు, ఏం చేశారు అనేది కూడా నాకు చెప్పండి. చాలా భక్తితో ఈ లింగాలకు వెళ్ళేప్పుడు దర్శనం చేసుకోండి. చాలా 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 సంతోషంగా ఉంటుంది. ఓకేనండి. ఈ ఛానల్ మొదటిసారిగా పెట్టాను, దయచేసి నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.